అమ్మయ్యా, ఈ రోజు పొద్దున్న అయిపోయిందా? ఎస్, ఈ రోజు గురించి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు ఏదో ఒకటి చేసి నేను పక్కాగా 1 మిలియన్ సంపాదిస్తాను. 1 మిలియన్ సంపాదించి నాకు ఇష్టమైన కారు, బైక్, హెలికాప్టర్ అన్ని కొనుక్కుంటాను. ఇలాంటి చిన్న ఇంట్లో ఉండి ఉండి చాలా బాధలు పడుతున్నాను. చూసావా, చిన్న సోఫా, చిన్న టీవీ, ఇవేవి నాకు వద్దు. నేను పెద్ద పెద్ద మంచి మంచి కొనుక్కుంటాను. చలో గాయ్స్, ఈ రోజు మన టార్గెట్ ఏంటి అని అంటే 1 మిలియన్ సంపాదించాలి. 1 మిలియన్ సంపాదించి ఏదో ఒకలాగా మనం రీచ్ అయిపోవాలి. ఈ రోజు చూద్దాం, ఈ రోజు ఎంత వరకు సంపాదిస్తామో. కమాన్, లెట్స్ గో. ఈ రోజుతోనే ఈ కార్ కి నాకు లాస్ట్ బంధం. నేను మంచి రిచ్ కార్ కొనుక్కుంటా. ఎస్, లెట్స్ గో. అమ్మయ్యా, వచ్చేసాం. ఈ రోజు ఏ మ్యాచ్ ఆడి ఫస్ట్ స్టార్ట్ చేసి మనం ఏదో ఒకటి చేసి 1 మిలియన్ చేయాలి. సర్క్యూట్ రేస్ ఆడదామా, క్రాస్ కంట్రీ ఆడదామా, ఏం ఆడదాం? ఎవరు నువ్వు? మేనేజ్ లేదా నీకు? ఒక మనిషి ఉన్నాడు, చచ్చిపోతాడని చెప్పి చూసుకోవా? అలా గుద్దుకుంటూ వెళ్ళిపోతావు. అసలు నువ్వెవరు? నువ్వే నా కార్ కడ్డం వచ్చు. పేదోళ్ళందరినీ రేజింగ్ అలౌ చేస్తే ఇలానే ఉంటది. ఎవరితో అలా మాట్లాడుతున్నావు? నేనేం పేదోడిని కాదు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆహాహా, నాకు తెలిసిపోతుంది నీ బట్టలు చూస్తే. ఒకసారి నువ్వు నీ మొహం అద్దంలో చూసుకో. నన్ను ఇన్సల్ట్ చేయకు. కావాలంటే నేను రేస్ లో ఓడించి చూపిస్తాను, ఓకేనా? నువ్వా? నీ పూర్ కార్ తో నన్ను ఓడిస్తావా? ఎవరిని పూర్ కార్ అని అంటున్నావు? నా కార్ చూసావా? ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను తీసుకుని వస్తాను. ఇదిగో చూసావా, నా కార్ చూసావా ఎంత బాగుందో? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అలాంటి కారు మా పనులకు ఉంటది. ఎంత మాట అన్నావు? దా చూసుకుందాం. నువ్వు ఇంకా మాట్లాడడం మానేసే, నేను రేస్ లో నీతో మాట్లాడతాను. కమాన్. నీ పొగరు మాటల్లో కాదు, రేస్ లో చూపించు. అవునా? సరే, అయితే నువ్వే చెప్పు, ఏ రేస్ కి వెళ్దాము? సరే, హైవే రేస్ లో చూసుకుందాం రా. రాక హైవే రేస్ లో బుక్ అయిపోయావు. నా కార్ స్పీడ్ నీకు ఇంకా తెలియదు. ఆహా, అవునా? చూసుకుందాం పద. చూసుకుందాం ఎవరు గెలుస్తారు. ఎస్, గో. చూసావా, నేనే ఫస్ట్ ఉన్నాను. నేను చూసాను. నువ్వు ఈ పెద్ద కారు ఉంటే సరిపోదు, నడపడం రావాలి. నేను ఇప్పుడే చూసాను, నువ్వు గుద్దుకున్నావు. ఎస్, నేను ఎలా అయినా విన్ అయిపోతాను. కమాన్. ఇందాకేదో మాట్లాడావు కదా, ఇప్పుడేమంటావు? ఓ మై గాడ్, ఏంటి ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నావు? ఎస్, నేను వస్తున్నాను, ఆగు. నేను ఎలా అయినా ఈ రేస్ విన్ అవ్వాలి. ఎస్, నేను విన్ అయిపోయాను. నువ్వు విన్ అయిపోయావు. అసలు నేను అనుకోలేదు ఓడిపోతానని. చాలా జస్ట్ మిస్ లో ఓడిపోయాను. చూసావా, ఇప్పటికైనా ఒప్పుకో. నా కారు ముందు నువ్వు ఎందుకు పనికిరావు. నువ్వు పూరని ఒప్పుకో. లేదు, నేను ఒప్పుకోను. నేను ఇప్పుడే నేను ఇంకో కొత్త కారు కొనుక్కుని వచ్చి ఇప్పుడే డిఫీట్ చేసి నేను చూపిస్తాను. నేను పూర్ కాదు. రా చూసుకుందాం, ఏ కార్ అయినా పర్లే. ఐఎమ్ విన్నర్. ఓకే, నేను ఎప్పుడే వెళ్ళి నేను కొత్త కార్ నేను తీసుకుని వస్తాను. త్వరగా రా చూసుకుందాం. గాయస్, ఈ రోజు ఏదో ఒకటి చేసి నేను కొత్త కారు తీసుకోవాలి. తీసుకుని నేను వాడిని ఓడిస్తాను పక్కగా. ఆహా, నీ వల్ల అసలుకే అవదు. నో వే. నువ్వు ఏ కారు కొన్నా నా కారు ఓడిస్తుంది. అదేంటి? అసలు నేను ఇక్కడ మాట్లాడుకున్నా నీకెలా వినబడుతున్నాయి? నేను చెప్పాను కదా, నేను రిచ్ అని. నేను ఏమన్నా చేయగలుగుతాను. ఓ షిట్. అయినా పర్లేదు, నేను ఈ రోజు ఏదో ఒకటి చేసి మంచి కార్ కొనుక్కుంటాను. ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు. ఏది కొందాం? ఎస్, ఈ కార్ ఎలా ఉంటది? వావ్, సూపర్ ఉంది. ఈ కార్ అయితే పక్కాగా మ్యాగీని ఓడించేస్తాను. ఎస్, ఇది పర్చేస్ చేస్తాను. చేసేసా. నువ్వు ఏ కార్ అయినా కొనుక్కో, నువ్వైతే నన్ను ఓడించలేవు. చూద్దాం, నేను నిన్ను ఎలా ఓడిస్తానో నువ్వు కూడా చూద్దు. ఆల్రెడీ ఇందాక మ్యాచ్ లో చూసాం కదా. ఈ మ్యాచ్ కూడా నేనే గెలుస్తా. చూసుకుందాంలే. ఓకే, అది చూద్దాం ఏం జరుగుతుందో. గాయస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ కార్ కొనడమే కాదు, పార్ట్స్ అన్ని అప్గ్రేడ్ చేస్తాను. లుక్ మాత్రమే కాదు, కారు కూడా అదిరిపోతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇంజిన్ స్పీడ్ పెంచాను. ఎస్, అప్గ్రేడ్ అప్గ్రేడ్ అప్గ్రేడ్. ఎంత అప్గ్రేడ్ చేస్తా అంటే అసలు నన్ను ఓడించడం వాడి వల్ల కూడా కాదు. ఇంజిన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఆస్పిరేషన్ పెంచుదాం. కమాన్. ఎస్, అప్గ్రేడ్ అప్గ్రేడ్. నీ కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను. ఎస్, కమాన్. ఈ కార్ ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్రేక్ కూడా అప్గ్రేడ్ చేద్దాం. ఎస్ ఎస్ ఎస్, నిన్ను ఓడించడానికి నేను ఎంతైనా ఖర్చు పెడతాను. నెక్స్ట్ ఓకే, టైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైర్స్ కూడా అప్గ్రేడ్ చేద్దాం. నా దగ్గర ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి. ఎస్, బూస్టర్ మనకి చాలా ఇంపార్టెంట్. సో బూస్టర్స్ కూడా వాడదాం. స్టాక్ బూస్టర్. ఎస్ ఎస్ ఎస్, కమాన్. నువ్వు ఎన్ని బూస్ట్లైనా
వేసుకో, నన్ను ఓడించలేవు. ఆహాహా. అది కూడా చూద్దాం. అయినా పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, అపియరెన్స్ కూడా సూపర్ ఉండేలా చేద్దాం. అసలు చూస్తేనే భయపడాలి అసలు కార్ ఎలా ఉంది అని చెప్పి. ఎస్ ఓకే, ఫస్ట్ లుక్ మారుద్దాం. ఎస్, ఈ లైటింగ్ చూడు అసలు ఎలా ఉంది. వావ్. ఎస్, నైట్రో బూస్టర్ కలర్ చూడండి అసలు అదిరిపోయింది. వావ్, ఇదే కమాన్. ఎస్, ఈ కలర్ ఎలా ఉంది? లేదు, ఐస్ సిల్వర్ సూపర్ ఉంది. అసలు ఈ కలర్ చూసాడంటే దిమ్మ తిరిగిపోతుంది. కమాన్. ఎస్, ఇంటీరియర్ ఎలా చేద్దాం? యా, సూపర్. ఇంటీరియర్ కూడా మస్తుంది. లాస్ట్ గా మనం స్పెషల్ ఎఫెక్ట్. కమాన్, కార్ కి లైట్ ఇద్దాం. సూపర్ ఉంది. ఈసారి అసలు నువ్వు నన్ను ఎలా తట్టుకుంటావో నేను చూస్తా. నువ్వు ఓడిపోతావు పక్క. ఆహా, నువ్వు ఏ కార్ వేసుకొచ్చినా నువ్వు నన్ను ఓడించలేవు. ఎందుకంటే నువ్వు పూర్. ఐ ఆమ్ రిచ్. అసలు నా మాటలు ఎలా వింటున్నాడు ఇంతసేపటి నుంచి? నాకు అది అర్థం కావట్లేదే. మీ షెడ్ బయట మా పనుని పెట్టా. షెడ్ బయట పనుడా? నువ్వు నిజంగానే రిచ్. ఎస్, ఐ ఆమ్ రిచ్. ఇప్పుడు మన కార్ బయట ఎలా ఉందో చూద్దాం. కమాన్. ఎస్ ఎస్, 1 2 3. ఎస్, వావ్, అసలు ఎలా ఉంది కారు చూసారా? ఒకసారి స్పీడ్ చెక్ చేద్దాం బయటికి వెళ్ళి. ఎస్, కమాన్. వావ్, అసలు ఎంత స్పీడ్ వెళ్తుంది కార్. అసలు కింద లైటింగ్, ఓ నేనైతే కంట్రోల్ చేయలేకపోతున్నాను. వావ్, పక్కా ఈసారి ఓడిపోతాడు. ఎస్, కార్ అయితే మొత్తం సిద్ధమైపోయింది. ఇప్పుడు వెళ్ళి మన తడాకా ఏంటో చూద్దాం. కమాన్ కమాన్, ఎక్కడ ఉంది పాప? ఓకే, ఎస్. ఏ వావ్, సూపర్ ఉంది కారు. కింద లైట్. వావ్. ఏ, ఎవరు నువ్వు? ఇప్పటి వరకు నేను చూడలేదు. నువ్వు నాతో డేట్ కి వస్తావా? అవునా, అదే మాట ఇప్పుడు చెప్పు చూద్దాం. చీపెలో నువ్వా? చీపెలోనా? కారు చూసాక కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావా? అవును, నీ కారు ఏంటి అంత సూపర్ గా ఉంది? అంత డబ్బు నీకెలా వచ్చింది? యా, నాకు తెలుసు. ఇందాక నువ్వు నన్ను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడావు కదా. నేను దాచుకున్న నా డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ కార్ కొన్నాను. తెలుసు కదా మిడిల్ క్లాస్ గురించి. మా ఆశల కోసం డబ్బులు ఎన్నైనా దాచుకుంటాం. ఒకవేళ మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎంత డబ్బైనా కూడా ఖర్చు పెట్టేస్తాం. నీ కార్ టాలెంట్ రేస్ లో చూపించు. ఓకే, లెట్స్ గో. ఇందాక నేనే సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకో. అవునా? ఓకే, అయితే డ్రాగ్ రేస్ కి వెళ్దాం రా. అవా చూసుకుందాం. నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం దా. మాటల్లో కాదు, గేమ్ లో చూపించు. రేస్ లో చూపిస్తాను చూడు. చూపించు. ఓకే, కమాన్. నా ప్రతాపం చూపించే టైం వచ్చింది. కమాన్ కమాన్ కమాన్. నేనే స్పీడ్, నేనే ముందెళ్తున్నాను. కమాన్. ఎస్ ఎస్ ఎస్, నేను గెలవగలుగుతా. ఎస్, యాహూ. ఓ నో, ఎలా ఓడిపోయాను అసలు? అప్పుడు అయిపోయిందా రేసు? నువ్వు నన్ను చీట్ చేసావు. లేదు. ఓ నో, అసలు నువ్వు ఎలా గెలిచావు? నేను ఓడిపోతానని అసలు అనుకోలేదు. నేను చెప్పాను కదా, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కలిపి నేను చేసిన కార్ అది. ఎస్, అంత బాగుంటది మరి. సరే, లాస్ట్ గా ఒక రేస్ చేద్దాం. ఓకే, నాకే ప్రాబ్లం లేదు. ఇందాక నేను విన్నాను నువ్వు ఎలా అయినా ఈ రోజు 1 మిలియన్ సంపాదించాలన్నావు కదా. ఒకవేళ నువ్వు ఈ రేస్ లో గెలిస్తే నేనే నీకు 1 మిలియన్ ఇస్తాను. ఓ వావ్, ఎస్, ఓకే. నాకు డబ్బులు ఓకే, నేను పక్కా ఆడతాను. చెప్పు, నీ ఇష్టం. ఏ రేస్కి వెళ్దాం చెప్పు. ఓకే, ఫస్ట్ నువ్వు ఓడిపోయిన అదే హైవే రేస్కి వెళ్దాం. ఓకే, డన్. నేను ఇప్పుడే వస్తాను, ఆగు. ఓకే గాయస్, మనం ఇప్పటిదాకా గెలుద్దాం అనుకున్న 1 మిలియన్ ఓన్లీ ఒక రేస్ విన్ అయితే చాలు. మనకి ఇప్పుడు ఆ 1 మిలియన్ సొంతం అవుతాయి. కమాన్, అసలు నేను ఇంత మంచి ఆఫర్ వస్తుందని అనుకోలేదు. 1 మిలియన్ గెలుస్తానో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీరేం గెస్ట్ చేశారో అది మాత్రమే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకెవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వు రేస్కి వెళ్దాం రమ్మన్నావు కదా, రా త్వరగా. యా, వస్తున్నా. లెట్స్ గో. భయపడ్డావా రేస్ అంటే? ఇప్పుడు ఎవరు భయపడతారో నువ్వే చూస్తావురా. చూసుకున్నా. ఇంతకు ముందు అయితే నేను నా పాత కార్ లో వచ్చాను, బట్ ఇప్పుడు అలా ఉండదు. సీను సితారే నీకు. ఇప్పుడు చూసుకున్నాం, మాటలు కాదు. రేస్ లో చూపించు నీ ప్రతాపం. నా ప్రతాపం ఏంటి ఇప్పుడు నువ్వు చూస్తావు. కమాన్. ఎవడీడు ఆపోజిట్ లో వచ్చి నన్ను గుద్దేస్తున్నాడు. అయినా పర్లేదు, నేను అందరినీ గుద్దుకుని వెళ్ళిపోతాను. నాకన్నా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు. ఎస్, అలా ఉంటది మరి నా కార్ అంటే. చూసావా, నువ్వు ఎక్కడో ఉన్నావు, నేను చాలా స్పీడ్ గా వెళ్తున్నాను. ఎస్, తప్పకుండా ఈ రోజు నేనే విన్ అవుతాను. 1 మిలియన్ నావే. నో, $1 మిలియన్ నేను అంత ఈజీగా విన్నావు నేను. అయినా పర్లేదు, నేను ఆల్రెడీ విన్ అయిపోయాను. కమాన్. కమాన్, నేనే విన్ అయ్యాను. అసలు నువ్వు విన్ అవుతావని
అనుకోలేదు. ఎస్ చెప్పాను కదా 1 మిలియన్ గెలవడానికి నేను ఏమైనా చేస్తాను. ఎస్ నాకు ఇప్పుడు అర్జెంట్ గా 1 మిలియన్ సెండ్ చేయి. నేను నీకు 1 మిలియన్ ఇస్తాను కదా, నువ్వు నాతో డేట్ కి రావాలి. వస్తాను, బట్ మళ్ళీ పూర్ రిచ్ అని చెప్పి అలా చెయ్యవు కదా. లేదు, నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు అలా అనను. అలా అయితే ఓకే, పక్క వెళ్దాం. కమాన్ నా కార్ ఓకే పద. కమాన్ గైస్, ఈ రోజు నేను పాపతో డేట్ కి వెళ్ళబోతున్నాను అండ్ 1 మిలియన్ కూడా నావే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మ్యాగీ, నువ్వు ఐస్ క్రీమ్ తింటావా? కావాలి. ఓకే లెట్స్ గో. ఎస్ గైస్, మనం ఈ రోజు 1 మిలియన్ తో పాటు ఈ మ్యాగీని కూడా సొంతం చేసుకున్నాం. సూపర్. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్ బాయ్, సీ యూ. బాయ్ బాయ్, సీ యూ.